శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం తమిళనాడు విజయ్ వ్యవహారం తెలిసిందే మీకు. అయితే ఇప్పుడు ఒక పెళ్ళికి నటి త్రిషతో కలిసి వెళ్ళటం మరింత దుమారాన్ని రేపుతోంది. రకరకాలుగా మాట్లాడటం, అతని అభిమానులు కూడా అతన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఈవెన్ సొంత కొడుకు కూతురు కూడా ఎక్కడెక్కడో ఉన్నారని, భార్య లండన్లో ఉంది, కూతురు ఒక పీజీలో ఉంది, కొడుకు వచ్చేసి ఒక దగ్గర ఉంటున్నాడు. అట్లా ఎవరికి వాళ్ళు వేరు అయిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? అసలు విజయ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? విజయ్ పరిస్థితికి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మీకు మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు, ఒక బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకి ఆవిడ కౌంటర్ ఇచ్చారు. తర్వాత మళ్ళా అతను క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఒక ట్వీట్ చేసింది విజయ్కి. ఇవన్నీ జరిగాక ఈవిడ కోర్టుకు వెళ్ళారు. ఎవరు? సంగీత. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. వాట్ ఈస్ ద పొలిటికల్ సినారియో అన్నట్టుగా ఆటో వాళ్ళని, అక్కడ మనం డే టు డే వాళ్ళని అడిగితే చిత్రంగా వాళ్ళు ఎవ్వరూ కూడా విజయ్ని వ్యతిరేకించలేదు. త్రిషకి విజయ్కి ఉండే సంబంధం మీద అంటే వాళ్ళు ఉంటే ఉండనివ్వండి అన్నట్టు మాట్లాడారు. నిజంగా ఉందో లేదో మనకు తెలియదు, అది వేరే విషయం. మీరు నమ్మలేని నిజం అది. ఏంటి మీకు విజయ్ రాడని మీరు అంటున్నారా అన్నాడు నన్ను ఒక ఆటో అతను. నేనేం అనలేదండి, సినారియో ఎలా ఉందని అడుగుతున్నాను. ఎవరు వస్తారు ఎవరు రారు నిర్ణయించాల్సిన తమిళనాడు ప్రజలు కదా అన్న. అంతమంది సమర్థిస్తున్నారు అతన్ని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ పర్సనల్ లైఫ్ ఎందుకు మనకి అని మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా మీరు నమ్మలేని నిజం, సంగీతం తిడుతున్నారు చాలామంది. నువ్వు ఇంటి వ్యవహారం ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చావు, నీకు ఎంత ఇచ్చారు అపోజిషన్ వాళ్ళు, ఎన్ని కోట్లు తీసుకున్నావు, చాలా పచ్చిగా మాట్లాడుతున్నారు. అది బాధాకరం. ఇప్పుడు ఏ మహిళకైనా నెగిటివ్ అనేది రాకూడదు. అది త్రిషకైనా సరే, లేదు సంగీతకైనా సరే. మనకేమి ఎవరు చుట్టం కాదు. ఇష్యూ అనేది వాళ్ళ వ్యక్తిగతం, మనం ఏం కాదని అంటల్లా. ఇప్పుడు అతను సినిమా సెలబ్రిటీగా ఉంటే ఎవరితో ఉన్నా ఎవరితో తిరిగినా అది ఎవరికి పట్టించుకోరు. కానీ అతను ఒక ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మనకి మన వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం కదండి. అది చాలా అవసరం. ఇవాళ మీరు రేవంత్ రెడ్డిని చూస్తే అతను మాట్లాడే విధానం కావచ్చు, అతను వ్యక్తిగతంగా తీసుకున్నా కూడా ఎటువంటి నెగిటివ్ ఉండదు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు ఏ అంశం మీదనైనా. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు అవి. స్పాంటేనిటీ ఉండాలి, తర్వాత ఎనీ టైం అందుబాటులో ఉండాలి. లేనిది అది జగన్కి అదే కదా. ఇప్పుడు జగన్ మీద మనకేం నెగిటివ్ ఉండదండి, కానీ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు గతంలో ఎట్లా ఉండాలి ఒక రాజకీయ నాయకుడిగా అనేది. సో ఇవాళ విజయ్కి అది చాలా ఆదరణ వస్తుంది. ఇంకోటి మన ఛాలెంజ్ చేశాడు విజయ్, నేనే నెక్స్ట్ సీఎం అని స్టాలిన్ తోటి. ప్రజలు కూడా కోరుకుంటున్నారా అనిపించింది నాకు. అంటే మనం మరీ డీప్ సర్వే చేయలేదు, కానీ వ్యతిరేకత అయితే డిఎంకే మీద చాలా ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు త్రిష వ్యవహారం ఉన్నా కూడా ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఇది జరిగాకే కదా వాళ్ళిద్దరూ సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకుని వాళ్ళు ఒకే కారులో వచ్చారు. దే యాక్సెప్టెడ్. నేను చెప్తున్నది అది. అందుకని మనం వ్యక్తిగతం వల్ల ఈయన రాజకీయాల్లో దెబ్బతింటాడా అంటే చెప్పలేము. అది అలా ఏం ఉండదు. ఓన్లీ ఇది స్టాలిన్కి విజయ్కి మధ్యలో జరిగే పోర్లాగా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ మీద చాలా నెగిటివిటీ ఉంది. ముఖ్యంగా స్టాలిన్ మీద, ఉదయనిధి స్టాలిన్ మీద హిందుత్వాకి సంబంధించి చాలా నెగిటివిటీ ఉంది. ఇప్పుడు తిరుపుర కుండ్రం ఏదైతే ఉందో ఇష్యూ, దాని మీద నేను శేఖర్ బాబు అతను మాట్లాడుతూ వీళ్ళు మత సామరస్యం కోసం ప్రయత్నిస్తున్నారు అని మాట్లాడటం చాలా తప్పు. మత సామరస్యం అనేది ఎలా ఉండాలి, కొత్తగా ఎవడైనా మొదలు పెడితే దాన్ని అడ్డుకోవచ్చు. ముందు ఉన్నదాన్ని కాదని, మీరు సనాతనంగా ఉన్నదాన్ని కాదని అర్వాచీనంలో వచ్చిందాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? సో ఇవాళ అన్ని రకాలుగా అసలు మెడ్రాస్ చూసారంటే అసలు బాగాలేదు. అంటే ఏంటో ఫ్లైఓవర్స్ కట్టడం కావచ్చు, అంటే అవసరం లేని చోట కూడా ఫ్లైఓవర్లు కట్టి, తర్వాత చాలా అవినీతి జరిగిందని అంటున్నారు. రెండోది అసలు బ్యూటీ పోయింది సిటీకి. ఎక్కడ చూసినా ఆక్యుపేషన్స్, ప్రతివాడు చిన్న చిన్న ఇల్లు కట్టేసుకుంటారు కదా ఇప్పుడు వలసలు వచ్చిన వాళ్ళందరూ కూడా. తర్వాత బీచ్ అందం పోయింది. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైనా కూడా కొత్త నీరు కోరుకుంటారు కదా. సో విజయ్ కూడా ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నారేమో తమిళ ప్రజలు. మరి వేచి చూడాలి మనం.